నమస్కారం. మీరు చూస్తున్నారు వాయిసెస్ ఫర్ ద సొసైటీ. నేను సహస్ర. మీ అందరికీ దేవి నవరాత్రుల గురించి, శివనవరాత్రుల గురించి, గణపతి నవరాత్రుల గురించి, వసంత నవరాత్రుల గురించి తెలుసు కదా. అయితే ఇప్పుడు గుప్త నవరాత్రులు కూడా చాలా మంది ఆచరిస్తున్నారు. దీని గురించి చాలా మందికి తెలియదు. ఏంటి ఈ గుప్త నవరాత్రులు? వినడానికే చాలా విచిత్రంగా, ఆశ్చర్యంగా ఉందనుకుంటున్నారా? అయితే మరి గుప్త నవరాత్రుల యొక్క రహస్యం, దాని గుప్తాలు అన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాం. ఈ విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సిద్ధాంతి, అలాగే వాస్తు జ్యోతిష పండితులు బుగ్గ ఆంజనేయ శాస్త్రి శర్మ గారు. నమస్కారం గురుగారు. గురుగారు, గుప్త నవరాత్రులు అనేది అంటే అసలు ఎప్పుడు మొదలవుతుంది, ఎలా మొదలవుతుంది, దీని గురించి ఎవ్వరికి తెలియదు. సో ఎందుకు ఈ మధ్యన దీని గురించి బాగా అందరూ మాట్లాడుకోవాల్సిన సందర్భం ఏర్పడింది? రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. అంటే రామచంద్రస్వామిని మనం ఎందుకు కొలుస్తున్నామంటే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి అయోధ్యపురవాసుడు రామచంద్రస్వామి కనుక ఇది ముందుగా వచ్చేది చైత్రమాసంలో వసంత నవరాత్రులు అంటాం దాన్ని. చైత్రమాసంలో వచ్చేటువంటి వసంత నవరాత్రులు శ్రీరామ కళ్యాణం వరకు వసంత నవరాత్రులు అంటాం. గురుగారు, అయితే ఈ నవరాత్రుల గురించి మీరు ఇందాక చెప్పినట్టు భాద్రపదంలో ఒక నవరాత్రులు, మాఘమాసంలో ఒక నవరాత్రులు, చైత్ర మాసంలో పలానా నవరాత్రులు అన్నారు కదా. సో ఎట్లా అంటే ప్రతి మాసంలో ఇలా ఉంటాయి నవరాత్రులు అనేవి? చైత్ర మాసంలో వచ్చేటువంటి అది వసంత నవరాత్రులు, రామచంద్రస్వామి పట్టాభిషేకం వరకు వచ్చేటువంటి అది ఉగాది నుంచి వసంత నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. తర్వాత భాద్రపద మాసం వినాయక చవితి నుంచి స్టార్ట్ అయ్యేటువంటి గణపతి నవరాత్రులు, సిద్ధిబుద్ధి సమేత లక్ష్మీ గణపతి నవరాత్రులు. తర్వాత ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి దేవి శరన్నవరాత్రులు అంటారు. కానీ అత్యంత పవిత్రమైనటువంటిది మాఘమాసంలో విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి, తర్వాత పార్వతీదేవి స్వయంగా అడిగినటువంటిది, దీన్ని మౌని అమావాస్య నుంచి దశమి వరకు, రేపటి వరకు గుప్త నవరాత్రులు అంటారు. ఈ గుప్త నవరాత్రుల గురించి ఎక్కువ ఈ ప్రపంచ వాడుకలో గుప్త నవరాత్రుల్లో లేదు. అవును, ఎందుకని? ఎందుకు అంటే దీన్ని గుప్త అంటే ఏంటంటే గుప్తంగా ఉంచేటువంటి అనే అర్థం. ఓకే. తర్వాత ఇది మౌని అమావాస్య నుంచే ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఈ గుప్త నవరాత్రులు వస్తాయి. దీనికి అతిథి దేవత, ప్రత్యదేవత సహిత అంబికా పరాశక్తి. దీని లోపల ఈ నవరాత్రులలో వారాహి అమ్మవారిని పూజ చేయడం వలన మనకు చాలా పవిత్రమైనటువంటి కోరిన కోరికలు నెరవేరుతాయి. దీనిలో దశ మహావిద్యలు అనేటువంటివి జరుగుతాయి. ఈ దశ మహావిద్యలు అనేటువంటిది ఏంటంటే బగళాముఖి, తార, చిన్నిమస్త, రేణుక, శీతలాదేవి, ఏకవీరిక, జగదంబ, మహిషాసురమర్దిని, కాళరాత్రి, ధూమవతి, ఇవన్నీ చాముండేశ్వరి. ఈ అన్ని నవరాత్రులలో గుప్త నవరాత్రుల్లో వచ్చేటువంటి ఈ గుప్త నవరాత్రులు ఈరోజు ఇప్పుడు మీరు చెప్పిన ఈ అమ్మవార్ల పేర్లన్నీ కూడా మొత్తం కూడా కాళికాదేవివే. అన్ని కాళికాదేవి. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు బాణామతి అమ్మవారి పేరు బగడాముఖి, బాణామతి అమ్మవారి బగడాముఖి, వారాహి, దుష్టమర్దిని, శ్యామల, రాజశ్యామల, రేణుక, పులందిని, చిత్తిపన్న, చిన్నిమస్త. ఎంతమంది ఉంటారండి ఈ అమ్మవార్లు? 108 మంది. 105 మంది. ఇప్పుడు ఈ గుప్త నవరాత్రులలో ఇవన్నీ కూడా శ్రీచక్రానికి ఆనుకొని దేవతలు, ఉపదేవతలు ఉంటాయి. శ్రీచక్రం లలితా పరమేశ్వరి స్వరూపిణి జగదంబ. సో అమ్మవార్లు వాళ్ళకు ఆనుకున్నటువంటి ఉపదేవతలు. తర్వాత ఉపపీఠాలు, మళ్ళీ ఉపపీఠాలు వేరే. ఇప్పుడు ఉపపీఠాలు 51. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక దశ మహావిద్యలు అంటారు కదా, దశ మహావిద్యలో వామాచారం,
ఇవన్నీ కూడా వస్తాయి కదా. వామాచారం వేరు, దక్షిణాచారం వేరు. వామాచారం, పురోహితుడు చేసేదేమో దక్షిణాచారం. దక్షిణాచారం. వామాచారం చేసేవంతా వామాచారం అంటే వేరే. ఇదంతా చిల్లంగి, చేతబడి ఇవన్నీ చేతబడి ఇవన్నీ ఎవరు చేస్తారు? క్షుద్ర విద్యలు. క్షుద్ర విద్యలు అవన్నీ. ఇవన్నీ పూజారులు చేయరు. పూజలు చేయరు. ఎవరు చేస్తుంటారు ఇవన్నీ? ఇతరస్తులు, కులస్తులు, పడని వాళ్ళు చేస్తారు. ఇతర కులస్తులు, బ్రాహ్మణ కుటుంబంలో బ్రాహ్మణ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ ఈ క్షుద్ర పూజలు చేయరు, వామాచారాన్ని చేయరు. వామాచారులు అసలు పండితులు ఎవరు చేయరు. కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది పండితులు వామాచారాలు కూడా చేస్తామని చెప్పుకుంటూ తిరుగుతున్నారు కదా. చెప్పుకుంటూ తిరుగుతున్నారంటే వాళ్ళ కర్మను అమ్మవారే తీసేస్తుంది, అంతే. అది పద్ధతి కాదు. ఈ క్షుద్ర దేవతలు లేకపోతే మీరు అన్నట్టు క్షుద్ర పూజలు అనేవి ఈ గుప్త నవరాత్రులు అనేది ఎక్కువ చేస్తారంటారు, నిజమేనా? కాదమ్మా, గుప్త నవరాత్రులు అనేటువంటిది ఏంటంటే ఇది అమ్మవారికి, సాక్షాత్ అమ్మవారికి సంబంధించినటువంటి విషయం. ఇది తెలియనటువంటి విషయం. ఇది అవును, ఎవరికి అసలు ఎవరికి కూడా గుప్త నవరాత్రులు అనేటువంటిది కూడా తెలియదు. ప్రాచుర్యంలో కూడా లేదు. ఏముందంటే ఏం రాశా అంటే శారదాంభోజ వదనాంభుజే సర్వదా స్మాకం సన్నిధం క్రియాత్. ఈరోజు శారదామాత రూపిణి. ఈరోజు మొన్న వసంత రథసప్తమి కన్నా ముందు ఇంకొకటి వసంత పంచమి రోజు అమ్మవారి పుట్టినరోజు అయింది. ఆ రోజు సరస్వతి మూలా నక్షత్రానికి నవరాత్రులలో, దేవి నవరాత్రులలో సరస్వతికి మూలా నక్షత్రం ఎంత ఇష్టమో ఈ వసంత పంచమి అనేటువంటిది కూడా అంతే ఇష్టం. నిన్ననేమో భీష్మాష్టమి, భీష్ముడు పుట్టినటువంటి రోజు. రథసప్తమి అనేటువంటి సూర్యనారాయణమూర్తికి ఇష్టమైనటువంటి దివసం. ఈ యొక్క మౌని అమావాస్య నుంచి రేపటి దశమి వరకు కూడా ప్రతిరోజు కూడా నవరాత్రులలో ఒక్కొక్క దేవుడికి ఇష్టమైనటువంటి రోజులు, నవగ్రహాలకు కూడా ఇష్టమైనటువంటి రోజులు. అయితే ఏం చేయమంటారు? గుప్త నవరాత్రుల్లో మనం భక్తులు ఎక్కువగా ఏం పూజా విధానం చేస్తే వాళ్ళకి ఫలితాలు వస్తాయి? భక్తులకు ఎక్కువగా సూర్యనారాయణమూర్తిని, తర్వాత గురువును, శనేశ్వరుణ్ణి, మంగళవారం కనుక ఈరోజు ఆంజనేయ స్వామి ప్రదక్షిణలు కానీ, నవగ్రహ ఆరాధనలు కానీ భక్తులు ఎవరైనా చేసుకుంటే ఈ మౌని ఈ దశమి వరకు, రేపటి వరకు బాగుంటుంది అని సెలవు వేయడం జరుగుతుంది. ఓకే, మీరు చాలా విషయాలు, తెలియని విషయాలు మాకు తెలియజేశారు. అండ్ థ్యాంక్ యూ గురువు గారు, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో చూస్తున్నారు కదండి, గుప్త నిధుల గురించి మీరు వినే ఉంటారు కానీ గుప్త నవరాత్రుల గురించి ఎప్పుడూ వినలేదు కదా. సో మరి ఈరోజు ఎవరైతే కొత్తగా తెలుసుకునే వాళ్ళు ఉన్నారో గుప్త నవరాత్రుల గురించి, ఖచ్చితంగా గురువుగారు చెప్పినట్టుగా ఆయా దేవుళ్ళకి ప్రీతికరమైన రోజుని వారి గనుక పూజించుకున్నట్లయితే వారి అనుగ్రహం ఉంటుంది. ముఖ్యంగా నవగ్రహాలకి చాలా ఇష్టమైనటువంటి రోజులు ఇవన్నీ. మీకు నవగ్రహ దోషాలు ఏమున్నా కూడా పోవాలన్నా కూడా గుప్త నవరాత్రుల్లో కనుక పూజలు అయితే చేయండి. ఇంకా గురుగారికి ఇంకా మరిన్ని విషయాలు తెలియజేసుకునేందుకు ఆ ధర్మ సందేహాలు అవన్నీ కూడా మనం తదుపరి వీడియోలో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. మీరు కూడా చూస్తూనే ఉండండి వాయిస్ ఫర్ ద సొసైటీ.